హలో! హాయ్! నమస్తే అండి. ఈరోజు మీతో నేనొక క్రిస్పీ దోస కోసం నేను ఫాలో అయ్యే ఒక చిన్న కిచెన్ టిప్ అయితే మీతో షేర్ చేస్తాను. దోస పిండి పులియడానికి మీ దగ్గర టైం లేదా? అలాంటప్పుడు నేను చెప్పే ఒక చిన్న ట్రిక్ అయితే మీరు ట్రై చేయండి. మనలో చాలామందికి ఉదయం తొందరగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలి. కానీ దోస పిండి ముందుగా పులియకపోతే దోస సరిగ్గా రాదనుకుంటాం. కానీ నేను మాత్రం ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతాను. నేను దోస పిండి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా ఉడికించిన అన్నాన్ని యాడ్ చేసి గ్రైండ్ చేస్తాను. అలా చేయడం వల్ల మనము అప్పుడే గ్రైండ్ చేసిన పిండితో దోస వేసినప్పటికీ అది చాలా క్రిస్పీగా అండ్ గోల్డెన్ కలర్‌లో వస్తుంది. అది ఎలా వస్తుందంటే మనము పిండి పులిచిన తర్వాత వేసిన దోసలానే వస్తుంది. ముఖ్యంగా పిండి పులిసే వరకు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది నేను ఫాలో అయ్యే నా చిన్న కిచెన్ టిప్ మాత్రమే. ప్రతి రకం బియ్యం, పప్పు, వాతావరణం, గ్రైండింగ్ విధానం బట్టి ఫలితంలో కొంచెం మార్పు ఉండవచ్చు. మీరు కూడా ఈసారి ఈ టిప్పుతో దోస వేసి చూడండి. దోస ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే అమెరికాలో ఉంటూ మన తెలుగు ఇంటి వంటలు, వంటింటి చిట్కాలు, పిల్లలు, కుటుంబం, విదేశీ జీవితంలో మన ఇండియన్ కల్చర్ సంబంధించిన విషయాలు మీతో షేర్ చేస్తూ ఉంటాను. నా దోస టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన దోస టిప్ ఏదైనా ఉంటే అది కూడా కామెంట్‌లో షేర్ చేయండి. ఈ టిప్ ఉపయోగపడితే మీరు తప్పకుండా సేవ్ చేసుకోండి. ముఖ్యంగా దోస ఇష్టపడే వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.